కేరళలోని ఎర్నాకుళం జిల్లా నెడుం బస్సేరి పోస్టాఫీస్ సమీపంలో ఆదివారం ఉదయం ఒక వింతైన ప్రమాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక విమానం నివాస ప్రాంతంపై అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో ఆ గాలి ఒత్తిడికి ఒక ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇంట్లో ఉన్న ఒక వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం కట్టుపరంబిల్లోని శాంతినగర్ కాలనీలో జరిగింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న సైమన్ కేజే అనే వ్యక్తి ఇంటిపై నుంచి ఒక విమానం అసాధారణంగా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించింది. విమానం వెళ్లిన వెంటనే పెద్ద శబ్దంతో సైమన్ ఇంటి పైకప్పుకు సంబంధించిన కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో సైమన్ అతని భార్య ఇంట్లోనే ఉన్నారు. పైకప్పు శిథిలాలు పడటంతో సైమన్ భుజానికి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్సనందించారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఈ కాలనీ ఉంది. విమానం సాధారణం కంటే చాలా తక్కువ ఎత్తులో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబం ఈ ప్రమాదంపై కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. నివాస ప్రాంతాలపై విమానాలు ఇంత తక్కువ ఎత్తులో ఎగరడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ഓടിഞ്ഞ് അളകിയിരിക്കാനുണ്ട്. കാരണം അത് വീട്ടിലേക്ക് വീടും. അപ്പോൾ അതങ്ങോട്ട് മാറ്റിയിട്ടേ ഓടിഞ്ഞ് അളകിയിരിക്കാനുണ്ട്. കാരണം അത് വീട്ടിലേക്ക് വീടും. അപ്പോൾ അതങ്ങോട്ട് മാറ്റിയിട്ടേ ആ